హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ విప్పింగ్ క్రీమ్, అదేనండి కేక్ క్రీమ్. ఈ కేక్ క్రీమ్ని మన ఇంట్లో ఉండే 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలనేది ప్రాసెస్ చూద్దామా. పాలు, పంచదార, బటర్ ఉంటే చాలండి, కేక్ క్రీమ్ ప్రిపేర్ అయిపోద్ది. కేక్ క్రీమ్లో ఈ షుగర్ అనేది చాలా అవసరం. ముందు షుగర్ మనం ప్రిపేర్ చేసుకుందాం. నేను 25 గ్రామ్ బటర్కి 1/2 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. 1/2 కప్పు షుగర్కి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకుంటున్నాను. తీసుకున్న ఈ రెండింటిని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు క్రీమ్ ప్రిపేర్ చేద్దాం. ఒక బౌల్ తీసుకొని బటర్ని దాంట్లో వేసి బ్లెండ్ చేయండి. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేకపోతే విస్కర్ ఉంటుంది కదండి, విస్కర్తో చేసినా చాలా బాగా వస్తుంది, కానీ కొంచెం టైం పడుతుందండి. నాకు 15 మినిట్స్ పట్టిందండి, మీకు 20 మినిట్స్ పడుతుందండి విస్కర్తో అయితే. అది బ్లెండ్ అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన షుగర్ని 3 వంతులుగా చేసి వేసుకోండి. 3 వంతులు వేసిన తర్వాత, లేదు మీకు షుగర్ ఎక్కువ వద్దు అని అనిపించేటప్పుడే 2వ వంతు వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి. మీకు షుగర్ సరిపోద్ది అంటే మరి యాడ్ చేయొద్దు. షుగర్ సరిపోలేదు ఇంకొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తే 3వ వంతు కూడా వేసి బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ అవుతున్నప్పుడే కాచి చల్లార్చిన పాలు 3 టేబుల్ స్పూన్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. పాలును కూడా 3 వంతులుగా వేసుకోవాలండి. ఇక క్రీమ్ రెడీ అయిపోద్ది అనే టైంలో మీకు ఏవైనా ఎసెన్స్ యాడ్ చేయాలి అనుకుంటే ఆ ఎసెన్స్ యాడ్ చేసి ఇంకొకసారి బ్లెండ్ చేసుకోండి. ఎల్లో కలర్లో ఉండే బటర్ని వైట్ కలర్గా వచ్చినంత వరకు క్రీమ్ని మనం బ్లెండ్ చేసుకోవాలండి. చూసారు కదండి, క్రీమ్ రెడీ అయిపోయింది. నాకైతే 15 మినిట్స్ పట్టిందండి ఈ టైప్ ఆఫ్ క్రీమ్ రావడానికి. క్రీమ్ రెడీ అయిపోయిన తర్వాత యూజ్ చేయాలనుకుంటే అప్పుడే యూజ్ చేసేయండి, లేదు అంటే ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోండి. మళ్ళీ వాడేటప్పుడు కొంచెం పాలు యాడ్ చేసి బ్లెండ్ చేసి వాడుకోండి. అంతేనండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.